అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాకరకాయ అనేది చాలామందికి ఫేవరెట్, అందులో నేను ఒకదాన్ని. కానీ చాలామందికి ఇది ఇష్టం కూడా ఉండదు, ఎందుకంటే అది చేదుగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక్కసారి కాకరకాయ ఉల్లికారం ఇలా వండి పెట్టండి, వాళ్ళు జన్మలో కాకరకాయ అంటే అమ్మో అనరు, చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కాకరకాయ ఉల్లికారం కోసం కాకరకాయ పీసెస్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. అలానే మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2-3 వరకు తీసుకుని అవి బాగా గ్రైండ్ చేసుకోవాలి. అలానే వేరుశనగ అలానే ఎండుమిర్చి రెండింటిని ఫ్రై చేసుకునే ఆయిల్లో అవి కొంచెం సాల్ట్ అయితే వేసి మిక్సీ చేసేయాలి. మిక్సీ చేసిన తర్వాత పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలానే ముందుగా ఆనియన్స్ని కూడా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక పాన్లోకి ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అయితే యాడ్ చేసేయండి. చాలామంది కాకరకాయ వండేటప్పుడు దానిపైన అంతా కూడా పీల్ ఆఫ్ చేసేసి వండుతారు, బట్ అలా ఏం అవసరం లేదండి. ఇలా వండి చూడండి, అస్సలు చేదు అనేది ఉండదు. ఇలా లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes పాటుగా దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇదే పాన్లోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. సో ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వేరుశెనగ అలానే ఎండుమిర్చి పౌడర్ అయితే దీనిలోకి యాడ్ చేసేయాలి. సో ఇది కూడా ఒక 2 to 3 minutes పాటు బాగా ఫ్రై అవ్వనిచ్చాక ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అయితే యాడ్ చేసేయండి. దీనిలోకి వేరుశెనగ అలానే ఎండుమిర్చి ఫ్రై చేసినప్పుడే సాల్ట్ కూడా వేసాం కాబట్టి సో ఉప్పు కారం అనేవి సరిపోతాయి. ఇన్ కేస్ సరిపోనట్లయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుని సరిపడా వాటర్ అయితే వేసి కుక్ చేయాలి. వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే ఒక 5 minutes పాటు కుక్ చేసిన తర్వాత ఈ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే మనకి. సో ట్రస్ట్ మీ, ఈ కర్రీ ఎంత బాగుంటుందంటే డెఫినెట్గా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇది కాకరకాయ కాదు అని వేసి పెట్టేసిన వాళ్ళు తినేస్తారు, అంత బాగుంటుంది. సో అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా ఫాస్ట్గా అలాగే టేస్టీగా చేసి ఈ కాకరకాయ ఉల్లికారం అయితే తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.